దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బృందం రికార్డు సృష్టించింది. దాదాపు 1,32,000 కోట్ల పెట్టుబడులను సాధించినట్లయితే సీఎంఓ ప్రకటించింది. మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం కేవలం 40,000 కోట్ల పెట్టుబడులు సాధించగా ఈ సంవత్సరం త్రిబుల్ అంటే 1,32,000 కోట్ల పెట్టుబడులు సాధించారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా 46,000 మందికి ఉపాధి కలుగుతుందని చెప్పేసి అయితే ప్రభుత్వం ప్రకటించింది. మనం చూసుకున్నట్లయితే తాజాగా అమెజాన్ క్లౌడ్ సర్వీస్ డాటా సెంటర్ ఏర్పాటు చేయడానికి అయితే ముందుకొచ్చింది. తెలంగాణలో 60,000 కోట్ల పెట్టుబడులతో అయితే ఏఐ ఆధారిత డాటా సెంటర్ ఏర్పాటు చేయడానికి అమెజాన్ ముందుకొచ్చినట్లయితే ప్రకటించింది. దీంతో పాటు ఇన్ఫోసిస్ కూడా హైదరాబాద్లో తన కార్యకలాపాలు విస్తరించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. పోచారం క్యాంపస్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ను మరింత విస్తరించడానికి కూడా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దాదాపు మొత్తం ఈ అన్నిటి ఒప్పందాలతో కలిసి అయితే 1,32,000 కోట్ల పెట్టుబడులు సాధించడంతో అయితే ఇది రికార్డుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇన్ని పెట్టుబడులు సాధించలేదు. ఈసారి మొత్తం రికార్డు స్థాయిలో 1,32,000 కోట్ల పెట్టుబడులు అంటే ఇది మామూలు విషయం కాదు. సీఎం రేవంత్ రెడ్డి బృందంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబుతో పాటు ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఇంటర్నేషనల్ అలాగే నేషనల్ పారిశ్రామికవేత్తలతో చర్చించి అయితే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చారు.